ఏంటివన్నీ ఇలా వచ్చావు? సార్, మా రైతు ఎకరానికి 1,00,000 పిల్ల వేశాడు. తను అంటున్నాడు ఒక 2 HP ఏరేషన్ ఉంటే సరిపోతుంది అని. సో అసలు మనం ఏరేషన్ ఎంత అవసరం అవుతుంది అనేది మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? దానికి ఏదైనా ఒక విధానం ఉందా? ఇవన్నీ ఏరేషన్ అనేది మన చెరువులో ఉండే బయోమాస్ ఆధారంగా నిర్ణయం తీసుకోవాలి. ఇంకొక పద్ధతి, మనం రోజువారీ ఎంత మేత వాడుతున్నాం అనే దాన్ని బట్టి కూడా మనం నిర్ణయం తీసుకోవచ్చు. సో మొదటిగా బయోమాస్ ఆధారంగా మనం ఎలా నిర్ణయం తీసుకోవచ్చు అంటే, ఉదాహరణకి మీ చెరువులో 400 నుంచి 500 కేజీల బయోమాస్ కి ఒక 1 HP ఏరేషన్ మనం ప్రొవైడ్ చేయాలి. ఈ విధంగా మన చెరువులో ఉన్న బయోమాస్ ఎస్టిమేషన్ ప్రకారం, ఫర్ ఎగ్జాంపుల్ చెరువులో ఒక 5 టన్ను బయోమాస్ ఉంటే మనం దానికి సరిపడా 10 HP ఏరేషన్ మనం ప్రొవైడ్ చేయాలి. ఇంకొక పద్ధతి, మేత ఎంత వాడుతున్నాం అనే దాన్ని బట్టి కూడా మనం నిర్ణయం తీసుకోవచ్చు. ఉదాహరణకి ప్రతిరోజు మీరు 10 నుంచి 12 కేజీలు మేత కనుక వాడుతూ ఉంటుంటే, ఆ 10 నుంచి 12 కేజీల మేత వాడకానికి మీరు ఒక HP ఏరేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఈ విధంగా ఉదాహరణకి మీరు ఒక హెక్టార్ చెరువులో రోజుకి ఒక 50 కేజీలు మేత వాడుతున్నారు అనుకుందాం. సో ఈ 50 కేజీల మేత వాడేటప్పుడు ఆ చెరువుకి మినిమంగా ఒక 5 HP ఏరేషన్ ని మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఈ 2 పద్ధతుల్లో మనం క్యాలిక్యులేట్ చేసుకుని ఏ పద్ధతిలో మనం ఎక్కువ ఏరేషన్ పెట్టాల్సిన అవసరం వస్తుందో అంత ఏరేషన్ ని మనం నిర్ణయించుకుని మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది ఏరేషన్ ని. ఇంకొకటి, ఏరేటర్లు మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీరు కనుక లాంగ్ ఆర్మ్ లోకల్ ఏరేటర్స్ వాడుతూ ఉంటే ఈ క్యాలిక్యులేషన్స్ ని మనం మళ్ళీ ఒకసారి పునఃసమీక్షించుకోవాలి. ఎందుకంటే వీటి ఎఫిషియన్సీ కొంచెం తక్కువగా ఉంటుంది. అందువల్ల 250 నుంచి 300 కేజీ బయోమాస్ కి మనం ఒక ఏరేటర్ని పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఇలాంటి లాంగ్ ఆర్మ్స్ ఏరేటర్ మనం యూజ్ చేస్తూ ఉంటుంటే. అలాగే ఏరేషన్ కూడా మనం స్టార్టింగ్ స్టేజ్లో 4 నుంచి 6 గంటలు, పిల్ల వేసిన మొదటి 30 రోజుల్లో 4 నుంచి 6 గంటలు ఉపయోగిస్తే సరిపోతుంది. ఈ విధంగా బయోమాస్ పెరిగే కొద్దీ మనం సమయం పెంచుకుంటూ వెళ్ళాలి. అలాగే పీక్ బయోమాస్ స్టేజ్లో అంటే హార్వెస్ట్ బిఫోర్ ఆల్మోస్ట్ 24 అవర్స్ మనం ఏరేషన్ రన్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఆక్సిజన్ డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది ఆ స్టేజ్లో. కాబట్టి ఏరేషన్ మనం దానికి తగ్గట్టుగా 24 గంటలు ఉపయోగించాల్సిన అవసరం ఉంటుంది. హలో సార్, నేను మీ వన్ని. మీ రొయ్యల సాగులో మీరు ఎదుర్కొనే ఎన్నో సమస్యలకు సరైన పరిష్కారాలు, రొయ్యల సాగుకు సంబంధించిన ఎన్నో చిట్కాలు మేము ఎందుకు తీసుకువస్తున్నాం. మా ఈ వీడియోస్ ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు తప్పనిసరిగా మా PVS ఆక్వాకల్చర్ సొల్యూషన్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ని ఆన్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. నమస్తే.